జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకు అందరికి కూడా ఒక అద్భుతమైన శుభవార్త అయితే తీసుకొచ్చిన నాకు తెలిసి మీలో ఇప్పటికే చాలా మందికి ఈ న్యూస్ తెలిసే ఉంటుంది మన భారతదేశం జపాన్ను అధిగమించిపోయింది న్యూస్ చూడండి ఒకసారి బా ఎంత శుభవార్త స్వామి ప్రస్తుతం మన భారతదేశం వేగంగా అడుగులు వేస్తున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే నిజానికి మన దేశం ఒక పవిత్రమైనటువంటి ఏనుగు లాంటిది అనమాట ఇదేందిరా పోల్చి ఏనుగుతో పోల్చామని చెప్పి మీరు అనుకోవచ్చు చెప్తా ఈ ఏనుగును మొన్నటి వరకు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ పడుకోబెట్టేసింది కనీసం అభివృద్ధి కూడా జరగకుండా తమ పాలన మొత్తాన్ని అవినీతి అక్రమాలు స్కాములతో కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా నింపేసిందనమాట ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మన దేశంలో జరిగినన్ని స్కాములు అవినీతి ప్రపంచంలో మరే దేశంలోనూ జరగలేదంటే ఎంత మాత్రం కూడా ఆశ్చర్యం లేదు అన్ని వనరులు ఉన్నటువంటి భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమ అవసరాల కోసం ఉపయోగించుకొని మన దేశాన్ని రాబందులాగా పీక్కు తిన్నారు మీకు అందరికీ తెలిసిందే మన దేశానికి స్వాతంత్రం 1947లో వచ్చింది కానీ చైనాకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో తెలిసిన 1949లో వచ్చింది అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన 2 సంవత్సరాలకు చైనాకు స్వాతంత్రం వచ్చిందనమాట కానీ ఇప్పుడు చైనా జాతీయ ఆదాయం మనకంటే 4.5 రెట్లు ఎక్కువగా ఉండాలి ఈ కాలంలో చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం చైనాను పరిపాలిస్తే మన దేశాన్ని మధ్యలో కొన్ని సంవత్సరాలు తప్పించి దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వమే పరిపాలించింది తెలుసు కదా మీకు అందరికి కూడా మరి అలాంటప్పుడు మన దేశం అభివృద్ధి చెందుతుంది అనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది సరే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు చైనా విషయం చెప్పిన చైనా లాగానే చాలా దేశాలు మనతో పాటు మన తర్వాత స్వాతంత్రం వచ్చిన దేశాలు కూడా ఉన్నాయి కానీ ఆయా దేశాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత విపరీతంగా వేగంగా అభివృద్ధి చెందినాయి కానీ మన దేశాన్ని మనలో సఖ్యత లేకపోవడం ఐకమత్యం లేకపోవడంతో కొన్ని సంవత్సరాల పాటు మొఘలాయులు పరిపాలించారు తర్వాత బ్రిటిషర్లు వచ్చినారు వాళ్ళు కూడా తరివేశారు మనోళ్ళు ఏది తమ మాన ప్రాణాలన్నింటినీ త్యాగం చేసి వాళ్ళందరినీ తరివేసి మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు అప్పట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకు ప్రధానమంత్రి అయ్యుంటే ఈరోజు మన దేశం విశ్వగురువుగా నిలబడిండు కానీ మన దౌర్భాగ్యం కొద్దీ కొంతమంది మూర్ఖులు చేసినటువంటి కుట్రలో భాగంగా ఎవరు ఈ సుఖపురుషుడైనటువంటి ఈ చీచీ నెహ్రూ ప్రధానమంత్రి అయినాడు దానివల్ల మనకు వచ్చిన నష్టం ఏంటంటే మన దేశం సర్వనాశనం అయిపోయింది మొఘలాయులు ఎంతగా దోచుకున్నారో బ్రిటిషర్లు ఎంతగా మన దేశాన్ని దోచుకొని లూటీ చేశారో స్వాతంత్రం వస్తే ఏదో మన బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసి మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెడితే ఒక కుటుంబం తమ స్వార్థం కోసం దేశాన్ని సర్వనాశనం చేసి చెప్పా కదా రాబందులాగా పీక్కు తిన్నారు లేకపోతే ఈరోజు మన దేశం విశ్వగురుగా ఉన్నాడు ఖచ్చితంగా ఇది ఆ మూర్ఖులు చేసేటువంటి తప్పే దాంట్లో కాదనడానికి మరో మాటే లేదు అది విషయం అయితే సరే ఇకపోతే 2014లో మే 26వ తేదీన అంటే సరిగ్గా ఇదే రోజు మన దేశంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యతలను స్వీకరించారు సరిగ్గా ఇదే రోజే అంతే ఇక మొదటగా భారతదేశంలో మేక్ ఇన్ ఇండియాను ప్రారంభించారు ఇక మేక్ ఇన్ ఇండియా ఒక స్థాయికి చేరుకున్న తర్వాత ఆత్మనిర్భర్ భారత్ను అయితే ప్రారంభించారు ఈ క్రమంలో మన దేశంలో పెట్టుబడులు పెట్టేటటువంటి సంస్థలకు పెద్ద ఎత్తున రాయితీలన్నీ కూడా కల్పించారు అదేవిధంగా ప్రోత్సాహకాలను కూడా అందిస్తున్నారు దీంతో ఇప్పుడు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ లేచి నిలబడి పరుగులు పెడుతుంది ఏనుగు లేచి నిలబడి పరుగులు పెడితే ఎవరన్నా ఎదురు రాగలుగుతారా అది అర్థమవుతుందా దేశంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులన్నీ కూడా వస్తున్నాయి కొత్త పరిశ్రమలను స్థాపిస్తున్నారు సంపద సృష్టి జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి దీంతో మన ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరుగుతూ వస్తుంది ఈ క్రమంలోనే మన భారతదేశం ఇప్పుడు మనం గర్వించే విధంగా $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ అయినటువంటి జపాన్ను మనం దాటేసినాం జపాన్ను దాటి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన భారతదేశం రికార్డు సృష్టించింది ఈ విషయాన్ని నీతి ఆయోగ్ CEO అయినటువంటి BVR సుబ్రహ్మణ్యం గారు స్వయంగా వెల్లడించారు 10వ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం అనంతరం నీతి ఆయోగ్ CEO అయినటువంటి BVR సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు $4 ట్రిలియన్ చేరుకునింది అంటే అమెరికా చైనా జర్మనీల తర్వాత అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం రూపాంతరం చెందింది అని చెప్పి మాట్లాడినాడు కాదియా 2014లో మోడీ గారు ప్రధానమంత్రి అయినారు ఓకేనా
ఇప్పటికీ ఒక 11 సంవత్సరాలు పూర్తయింది అనుకుందాం. ఈ 11 సంవత్సరాల్లోనే మోడీ గారు మన భారతదేశాన్ని ఆర్థికంగా 4వ స్థానంలో కూర్చోబెట్టాడంటే అదే నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడు మనకు స్వాతంత్రం వచ్చినప్పుడే ఉండింటే. అందుకనే నేను సర్దార్ వల్లభాయ్ పటేల్ మన ప్రధానమంత్రి అంటే బాగుండేది అని చెప్పి నేను ఎందుకన్నానంటే అందుకే. అప్పట్లో ఆయన ప్రధానమంత్రి అంటే ఈరోజు మన భారతదేశం విశ్వగురువుగా నిలబడి ఉండకపోవచ్చునా? ఒకసారి చెప్పండి మీరే, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇకపోతే ప్రపంచంలో అస్థిరత కొనసాగుతున్నప్పటికీ, ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్నప్పటికీ, ఇజ్రాయెల్కు హమాస్ తీవ్రవాదులకు మధ్య యుద్ధం జరుగుతూ ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాన్యం పెరుగుతున్నప్పటికీ కూడా భారత్ ఈ సవాళ్ళను అధిగమించి 4వ స్థానానికి చేరుకునింది. పెట్టుబడులకు గమ్యస్థానంగా మన భారతదేశం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ ఉండడంతో ఈ ఘనత అంతా కూడా సాధ్యమైంది. ఇక ఇదే విధంగా వేగంగా మనం ముందుకు సాగితే త్వరలోనే అంటే వచ్చే 3 ఏళ్లలో జర్మనీని కూడా అధిగమించి, అంటే జర్మనీని కూడా వెనక నెట్టేసి ప్రపంచంలోనే అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అయితే అవతరించున్నది. ఖచ్చితంగా ఈ టర్మ్ అంటే మళ్ళీ రేపు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయి కదా, ఈ లోపే మనం ఈ శుభవార్త కూడా మనం చూస్తాం, వింటాం. ఇందుకోసం మూలధన వ్యయం పెంపు, సులభతర వ్యాపార నిర్వహణ ఖర్చులు తగ్గడం, అదేవిధంగా కార్మికులకు శిక్షణ ఇవ్వడం, స్కిల్డ్ లేబర్ను తయారు చేయడం, ప్రపంచ మార్కెట్పై దృష్టి సారించడం వంటి చర్యలు ఎంతో కీలకమైనవి. ప్రస్తుతం దేశంలో వృద్ధి చెందుతున్నటువంటి దేశీయ డిజిటల్ మార్కెట్ మనకు ఎంతో కీలకం. రాబోయే దశాబ్ద కాలం భారత్కు ఎంతో కీలకమైంది. ఈ 10 సంవత్సరాల్లో మన భారతదేశం ఎన్నో అద్భుతాలను సృష్టించడం ఉండాలి. వికసిత్ భారత్ వైపు ఇది అతిపెద్ద ముందడుగు అని చెప్పేసి నీతి ఆయోగ్ CEO అయినటువంటి సుబ్రహ్మణ్యం గారు తెలియజేశారు. మొత్తం మీద మన భారతదేశం జపాన్ను దాటి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడం గొప్ప విషయం. భారతీయులుగా మనకందరికి కూడా గర్వకారణం. ఏమంటారా? ఒకప్పుడు ఆయన నెహ్రూ. ఇప్పుడు ఈ పాశ్చాత్య దేశాల నుంచి ఎవరన్నా కానీ వచ్చినారనుకో, సరే ఎవరైనా బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? సరే మన దేశంలో ఏదైనా చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు కావచ్చు, అసలు మన దేశంలో ఏందని చెప్పి అవన్నీ చూస్తూ ఉంటారు. మన దేశ గొప్పతనం ఏంటని చెప్పి తెలుసుకుంటూ ఉంటారు. ఈ నెహ్రూ ఏం చేస్తూ ఉన్నాయంటే ఈ పాములు పట్టే వాళ్ళని పిలిపించేది, వాళ్ళ దగ్గర ఈ పాములు ఆడిపించేది చూపిస్తూ ఉన్నాడు. అంటే ఈ దేశం పాములు పట్టే వాళ్ళకి నిలయమా? అంటే భారతీయులంటే అంత చిన్న చూప? ప్రపంచంలో ఏ దేశము సాధించినటువంటి ఘనత మన పూర్వీకులు ఎప్పుడో సాధించినారు. అది ఒక విషయంలోనే కాదు, అన్ని రంగాల్లో కూడా. అలాంటిది మన దేశాన్ని ఎంత వెనక నెట్టినారో మీరే అర్థం చేసుకోండి. చెప్పాలంటే చాలానే ఉండదు, కానీ మీరు అర్థం చేసుకోగలరన్న నమ్మకం నాకైతే ఉండదు. ఏమంటారా మిత్రులారా? నా మాటలతో మీరు ఏకీభవిస్తే ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.